ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మన తరమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 17వ శ్లోకం గురించి మనము విందాము. ముందుగా శ్లోకం గురించి అయితే విందాం. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగ రుచిభిః వసిన్యాధ్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైః. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకానికి టీకా గురించి విందాం. ఏ జగజ్జనని, హో జగజ్జనని. వాచాం అంటే వాక్కుకు, పవిత్రీభి జనక స్థానీయములను, శశిమణి శిల చంద్రకాంతమ మణులు, భంగ మొక్కల యొక్క, రుచిభి కాంతులను పోలెడు, కాంతి గలవారైన, వసిన్యాద్యాభి సహ వసిని మొదలగు శక్తులతో కూడా, త్వాం నిన్ను, యహ ఎవడు, సంచితయతి చక్కగా ధ్యానించును, సహ అంటే అతడు, మహతాం వాల్మీకి మొదలైన మహాకవుల యొక్క భంగిరుచిభి అంటే రచనల రీతుల వలె నుండు రసవంతరమైన అన్నమాట. వాగ్దేవి వదన కమల అంటే సరస్వతీదేవి ముఖము అనుడు కమలము నందని. ఆమోద అంటే పరిమళముచ్చే, మధురైహి అంటే మధురములైన, వచోభి అంటే వాక్ సంపత్తితో, కావ్యానం అంటే కావ్యములకు, కర్త భవతి అంటే రచయితగా సమర్థుడవు చున్నాడు అని టీకాలో చెప్తున్నారు. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, జగజ్జనని వాక్కులను సృజించేవారును, చంద్రకాంతమణుల శకలముల వలె తెల్లదైన దేహముల కాంతి గలవారును అగు వసిని మొదలగు శక్తులతో కూడా నిన్ను ఎవడు చక్కగా ధ్యానించిన వాడు మహాకవులైన వాల్మీకి కాళిదాసుల కవిత్వ రచన వలె మధురమైన శ్రవణ రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖ కమ్మల పరిమళములను విదజిల్లు మధురమైన వాక్కులతో రసవంతమైన కావ్య రచన చేయగల సమర్థుడు అగును. ఇక్కడ వివరణ చెప్తున్నారు. గత 2 శ్లోకం అంటే మనం విన్నాం కదా, 15, 16. ఆ శ్లోకంలో కూడా సారస్వత ప్రయోగమునకు సంబంధించినవి. ఈ శ్లోకం కూడా మాతృకావర్ణ రూపిణి అయిన త్రిపురాంబకను వర్ణించడం జరిగింది. మాతృకాం వసినీయుక్తాం యోగినిభి సమన్వితాం గంధాధ్యాకర్షిణి యుక్తాం సంస్మరే త్రిపురాంబికామ్మ. ఈ శ్లోకమును బట్టి అమ్మవారి ఈ మాతృకావర్ణ స్వరూపము వసిన్యాది 8 శక్తుల చేతను, విద్యాయుగుని మొదలైన 4 శక్తుల చేతను కూడి ఉండునని అర్థము చేసుకోవాలి. వీరుచే కూడి ఎందు అమ్మవారిని ధ్యానించో సుమధుర సురచిర రచనలు చేయగల కవిత్వ రీతులను అబ్బును. వసిన్యాది శక్తులంటే భగవతి మాతృకారూపిణి, పంచాశత్పీఠ రూపిణి అని చెప్పడు. అనగా సంస్కృత భాషలు ఎందుగల 50 అక్షరముల స్వరూపిణి అని అర్థం. అందులోకే ఇటు అమ్మవారిని వాగ్దేవి అయిన సరస్వతి ఒక చామరంతు వీచును సేవించి చూడను అని లలితా సహస్రనామంలో సచామరమావాణి సవిదక్షిణ సేవిత అనే నామంలో చెప్పడండి. సంస్కృత భాషల్లో లిపి అందుగల 50 అక్షరములను 8 వర్గములుగా విధించదు. ఆ 8 వర్గములకు 8 వసిన్యాది శక్తులు సమన్వయ పరుచుకొనవలెను. అదేంటంటే ఆ వర్గము, ఆ ఈ ఉ అరే అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ అమ్మహ అవి 16 అక్షరాలు. తర్వాత కా వర్గం కా క గ గజ్ఞ 5 చా వర్గం చ చ జ జ జైన్ అవి 5. తర్వాత ఠా వర్గం ట ట డ ఢన అవి 5. తా వర్గం థ థ ధ ధన అది 5. పా వర్గం పా పా బా బమ్మ అది 5. తర్వాత యా వర్గం యా రా లవ 4. తర్వాత షా వర్గం ష ష స హ ళ ఇవి 5 అనమాట. విద్యార్థి యోగినిలో 12 మంది ఉంటారు. వారి పేర్లు ఏంటంటే విద్యాయోగిని, రేచికా యోగిని, మోచికా యోగిని, అమృతా యోగిని, దీపికా యోగిని, జ్ఞాన యోగిని, ఆప్యాయని యోగిని, వ్యాపిని యోగిని, మేధా యోగిని, హోమరూపా యోగిని, సిద్ధరూపా యోగిని, లక్ష్మీ యోగిని,
ఈ యోగినులు ఇంతకు ముందు తెలిపిన 8 వసన్యాది శక్తులు కలిపి మొత్తము 20 మంది ఆగుతారనమాట. ఈ 20 మంది శ్రీచక్రం నందలి దశార యుగ్మం అంటే 2x10 20 కోణములు నందు ఉండు 20 కోణముల వద్ద ఉందిరని ధ్యానించలేను. తర్వాత గంధాక్షరి జ్ఞాదులు, అదేంటంటే శ్రీచక్రమునకు 4 ద్వారములు ఉంటాయి. ఆ 4 ద్వారముల వద్ద ధ్యానించవలసిన నలుగురిని వరుసగా గంధాకర్షణ, దశాకర్షణ, రూపాకర్షణి, స్వస్సాకర్షణ అంటారు. వీటి ప్రసిద్ధి శ్రీ సూక్తమునందు కూడా గంధద్వారం దురాదర్శం నిత్య పుష్టాం కరీష్ణీం అని మంత్రమునందు కాదు. ఇవి పంచతన్మాత్రలోని ఆకాశములకు సంబంధించిన శబ్ద తన్మాత్రకు తప్ప మిగిలిన స్వస్వరూప రస గంధములకు ప్రతీకలే. ఆకాశం ముందు కేంద్ర బిందువు ఈ నాలుగు దిక్కులుగా నుండి ధ్యానించాలి. ఆ కేంద్ర బిందువు అయిన ఆకాశం నుండి వెలువడినదే శబ్దగుణకము లేదా వాక్కు అని గ్రహించాలని. పంచముఖ గాయత్రీ దేవికి కూడా 5 తలను ఇదే విధంగా ఊహించి ధ్యానించాలి. ఈ విధమైన పంచముఖ రూప గాయత్రీ దేవిని గుంటూరు బ్రాడీపేటలో ఓంకార క్షేత్రం అని చూడవచ్చు. అయితే 8 వసన్యాది శక్తులు, 12 విద్యా యోగినులు, 4 గంధాకర్షణాది శక్తులు, మొత్తము 24 కూడా తెల్లని దేహ కాంతి గల వారే గానే మనం ధ్యానించాలి. చంద్రకాంతి చల్లగాను తెల్లగాను ఉండును. వారి ఆ మణుల కండములు మరింత చలదనమును కలిగి ఉండును. కావున శ్లోకమునందు శశిమణి శిలాభంగ రుచివి అని సమాన పదములు వాడవను. ఇటు వారితో కూడిన అమ్మవారిని ధ్యానించిన వాడు మహాకవి వల్ల మనోహరమైన మనోజ్ఞమైన మధుర రచనాపటమితో కవిత్వం చెప్పగలడని ఈ శ్లోక పఠన ఫలశ్రుతి అనమాట. లలితా సహస్రనామ స్తోత్రమును మనందలి మాతృకావన రూపిణి, పంచాశపీఠ రూపిణి నామములకి శ్లోకమునకు గల సామాన్యంగా మనం వర్తించుకోవచ్చు అనమాట. లలితా సహస్రంలో ఈ మాతృకావన రూపిణి, పంచాశపీఠ రూపిణి నామాలకు ఈ శ్లోకమును గల సామాన్యము చేసుకోవచ్చు. ఈ విధంగా స్వయంవర లహరిలోని 17వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 18వ శ్లోకం గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి.